జనగామ జిల్లాలో అధికార పార్టీ బరితెగించింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాలో అధికారులతో చేతులు కలిపి సర్పంచ్ ఎన్నిక ఫలితాలను తారుమారు చేసింది. 45 ఓట్ల తేడాతో గెలిచిన గులాబీ అభ్యర్థిపై హస్తం పార్టీ కుట్రలకు పాల్పడింది. వాస్తవానికి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి 378 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 333 ఓట్లొచ్చాయి. 45 ఓట్ల తేడాతో గులాబీ పార్టీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గులాబీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. 5 నిమిషాల పాటు కరెంటు పోయింది. హఠాత్తుగా రీకౌంటింగ్ అంటూ అధికారులు హడావిడి చేశారు. తెర వెనుక ఏం జరిగిందో కానీ 45 ఓట్లతో ఓడిపోయిన హస్తం పార్టీ అభ్యర్థి రీకౌంటింగ్ తర్వాత 5 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. ఇక దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి ఎంత మొత్తుకున్నా అధికారులు ఏకపక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికే వత్తాసు పలికారు. మరో దారి లేకపోవడంతో గులాబీ పార్టీ ఆందోళన బాట పట్టింది. ఈ అవకతవకలను నిరసిస్తూ స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గులాబీ నేతలు ముట్టడించారు. అభ్యర్థి ఏం చెప్పలే, అబ్జెక్షన్ చేయలేదు. వెళ్ళిపోయిన వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించి రీకౌంటింగ్ చేయించుకుంటా అన్నారు. ఇక్కడ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆయనకు పడ్డాయి 333 ఓట్స్, నాకు 378, 3 వేస్టేజ్, మొత్తం టోటల్ 714. లెక్క టు లెక్క ఉండే పిలిపించారు. మేము లోపల వచ్చేసరికి నాకు 15 బండిల్స్, 14 వాళ్ళే 13 ఉన్నాయి, 14 అయినాయి. అప్పుడు ఇక ఇటు బ్యాలెన్స్ అయినాక నా 3 ఇటు 8 ఉండే 5 ఓట్స్తో మీరు ఓడిపోయారని చెప్పారు. మేము అబ్జెక్షన్ చేస్తే ఒప్పుకుంటే లేరు. వాళ్ళ అబ్జెక్షన్ అడగకున్నా కూడా వాళ్ళకి రీకౌంటింగ్ చేశారు. ఓడిపోయినా చేసుకున్నా బయటకు వచ్చింది సార్. వాళ్ళు కరెంట్ పోయింది సార్. కరెంట్ పోయినప్పుడు ఒక బిండ తీసి వాళ్ళు బయటకు వెళ్ళింది సార్. వాళ్ళు కాంగ్రెస్ వచ్చిందని తర్వాత చెప్పింది సార్. మంచిగా సాక్ష్యం అభ్యర్థి, సాక్ష్యం బీజేపీ అభ్యర్థి బ్యాలెట్ కట్టర్ తీసుకోపోయింది. కరెంట్ బంద్ చేసిరు. బంద్ చేసి ఓటు గురించి పోట్లాడలేరు. జనగామ జిల్లాలో అధికార పార్టీ బరితెగించింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాలో అధికారులతో చేతులు కలిపి సర్పంచ్ ఎన్నిక ఫలితాలనే తారుమారు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మొదట బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని చెప్పి అఫీషియల్ గా ప్రకటించారు. దాని తర్వాత పవర్ కట్ అయింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ దాని తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ అన్నారు. అధికారులు రీకౌంటింగ్ నిర్వహించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు అని చెప్పారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? జనగామ జిల్లాకు సంబంధించి కాదు, ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి చాలా ప్రాంతాల్లో ఇదే అవకతవకలు జరిగాయని వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాలో కూడా ఈ విధంగానే అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు సంబంధించినటువంటి ఆ గ్రామంలో మొదటగా లెక్కింపు జరిగిన తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు చాలా సర్పంచ్ ఎన్నికలంటే సర్పంచ్ కు సంబంధించిన ఓట్లు మొదటగా వార్డులకు సంబంధించిన ఓట్లన్నీ పూర్తిగా లెక్కింపు అయిపోయిన తర్వాత ఏదైతే సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు కాబట్టి చాలా ఆలస్యం అయ్యే వరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొదటగా మొత్తం ఇక్కడ పోలైన ఓట్లను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. 714 ఓట్లు పోలైనటువంటి పరిస్థితుల్లో 45 ఓట్ల మెజారిటీతో మీరు విజయం సాధించాలని బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి మొదటగా చెప్పారు. ఆ తర్వాత మీరు రీకౌంటింగ్ పెట్టుకోండి, అప్పీల్ చేసుకోండి అని ఎన్నికల అధికారులే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి సూచించి 5 నిమిషాలు కరెంటు పోయినట్టుగా ఒక హైడ్రామా కొనసాగిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేశారు. అప్పుడు 5 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి
గెలుపొందాలని చెప్పినటువంటి పరిస్థితి. రీకౌంటింగ్ కు ముందు 378 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి 378 ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 330 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థికి 353 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి 358 ఓట్లు, 45 ఓట్ల మెజారిటీతో గెలిచిన నేను 5 ఓట్ల మెజారిటీతో ఎలా ఓడిపోతానని చెప్పి విచారణ చేయాలని డిమాండ్ కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.